అందరికీ శనార్థులు ఎట్లున్నారుల్లా మంచిగున్నారా? నేనైతే మస్తుగున్నా. చలో మాస్ మలన ముచ్చట్లు పౌడ్ బై వాగ్ బక్రీ టీలోకి స్వాగతం. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తున్నది, పోయిన బీఆర్ఎస్ సర్కారు ఏం చేసింది? మా సర్కారు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నది, ప్రజల గురించి ఆలోచిస్తున్నది. అయినా మీరు మొన్న ఎలక్షన్లలో ఏం చేసిండ్రు? కాంగ్రెస్ సర్కార్కే ఓటేసిండ్రు. ఏది మంచి జరగాలన్నా సరే మా సర్కార్ని గెలిపిస్తేనే మంచిగుంటుందంతా. ఇక ఇప్పుడు వచ్చే ఎలక్షన్లల్లో నన్ను ఎంపీగా గెలిపిస్తేనే మంచిగుంటుంది. ఈ కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఆ బీఆర్ఎస్ ఏం చేస్తుంది? ఎవ్వరు కూడా అంత మంచోళ్ళు కాదు. ఆ కేసీఆర్ పేదల రక్తం దాగి ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిండు. ఇక ఈ కాంగ్రెస్ సర్కారు వచ్చి ఇన్ని రోజులు అవుతున్నది కదా, ఇచ్చిన హామీలు ఏమైనా తీర్చిందా అని నేను అంటలేనులా, బండి కాక అంటున్నాడు. కావాలంటే మీరే ఇనుండ్రి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తున్నది, పోయిన బీఆర్ఎస్ సర్కార్ ఏం చేస్తున్నది? ఎవరన్నా జనాలకు మంచి చేసిండ్రా? మేం మంచిగా పిల్లల భవిష్యత్తు గురించి మేము ఆలోచిస్తున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం బీజేపీ కొట్లాడితే కాంగ్రెస్ కు ఎట్లా ఓట్లేసిరు మీరు అని చెప్పి ఇక ఓ తీరుగాటు కాంగ్రెస్ సర్కారు మీద ఇటు బీఆర్ఎస్ తీరు మీద మస్తుగా గరమైకుంటే నిప్పులు జరిగిండనుకో రాదు బండి కాక. నువ్వు అదిగానే చెప్తున్నా. ఇక నేను చెప్పుడు కాదు, ముందుగా ఆయన మాటలల్లో ఇనుండ్రి ఏమేం మాట్లాడిండో. ఏ ఎమ్మెల్యేని కొనుక్కోవాలి, ఏ ఎమ్మెల్యేని అమ్మాలి అని చెప్పి రోజంతా కొంపలు ముంచే ఆలోచన తప్ప కేసీఆర్ సార్కి వేరే ఆలోచన ఉండదు. అక్కడక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక కాంగ్రెస్ వాళ్ళు అధికారాన్ని రాగానే ఎక్కడ అవతలేరు. ఇక ఇంట్లో సందుగలు పెట్టిన కద్దరు బట్టలు అన్ని దుమ్ముతారు వేసుకుంటారు. ఇక కథ రోడ్ల మీద పడి టీఆర్ఎస్ వాళ్ళకైనా డేంజర్ ఉన్నారు. వాళ్ళు ఇక వాళ్ళు గుడిని మింగితే కాంగ్రెస్ వాళ్ళు గుడి లింగాన్ని మింగుతారు. వీళ్ళు 100 కేసులు పెట్టిన కేసీఆర్ కోసం అంటే మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలని కొట్లాడడం. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడారు ఎప్పుడైనా? మరి ఓటు ఎందుకు వేసే రకాలకు వేసిరా లేదా? మహిళల మీద అత్యాచారం జరుగుతున్నాయి. మేము పోయి పోలీస్ స్టేషన్లో ధర్నా చేస్తాం, డీజీపీ మీద ధర్నా చేస్తామంటే తీసుకుపోయి లోపడేసారు. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిరా? మరి ఓటు ఎందుకు వేసారు కాంగ్రెస్ వాళ్ళకు? ఇప్పుడు ఏమో కేసీఆర్ మీద కోపం ఉంటే మాకేయాల గాని పోయి కాంగ్రెస్ లకు కూడా ఎత్తిరు మీరు. అది చూసినారులా గదన్నట్టు కథ. ఇక జోరుగానే అరుచుకున్నాడు కదా అటు కాంగ్రెస్ ను ఇటు బీఆర్ఎస్ ను. పేదల రక్తం దాగిన కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైండు తప్ప ఇక ప్రజలకేమన్నా ఏచి పెట్టిండా? ఇక ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా కాంగ్రెస్ అమలే చేయలేకపోతున్నది. గసంటు సర్కార్నా మీరు ఓట్లేసి గెలిపించుకున్నది. పిల్లల భవిష్యత్తు కోసం ప్రజల మంచి కోసము బీజేపీ కొట్లాడితే మీరు గటి దిక్కు ఓట్లెట్లేస్తారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలల్లా తప్పులు చేయకుర్రి, నాకు ఓట్లేసి ఎంపీగా గెలిపియుండ్రి అని చెప్పి జనాలను కోరిండులా గీ తీరుగాల మీద గరమైకుంటా. సార్ వస్తే గంతే సంగతి. ఏ పనులు చేసుకోవద్దు, ఎవ్వరు కూడా పనులకోవద్దు. ఇక ఆంక్షల మీద ఆంక్షలు పెట్టాలా, జనాలను ముప్పతిప్పలు పెట్టాలా? అర్థమై ఉంటది కదా నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇంకోళ్ళ గురించి అమ్మా ఇక జగనాల గురించి చెప్తున్నా. ఆయనది పోతుందా మనకు బాధ? ఆయన ఎక్కడ సభ పెట్టినా ఎటు పర్యటనకు పోయినా సరే ఆయన రేపు సభ పెడుతున్నాడంటే ఇప్పటి కాంచెల్లా ఆంక్షల మీద ఆంక్షలు పెట్టాలా. ఆయన గాలి మోటార్లో పోతున్నా సరే కింద చిరు వ్యాపారులు దుకాణాలు బంద్ పెట్టుకోవాలా గంతే. గట్లుంటది మరి. ఇక ఇక్కడ కూడా పర్యటన ఏమైందో చూద్దాం పాండ్రి పాపము. జగనాలు పర్యటన అంటే జనాలకు కష్టాలు తప్పాయి మరి ఎరకనే కదా ఎందుకో. ఇక జగనాలు రేపు సభ పెడుతున్నాడంటే ఇయ్యాలటి కాంచెల్లే ఓ తీరుగా ఆంక్షలు పెట్టుడు ఓ కథ కాదు, ఓ లెక్క కాదు. అయితే ఇలా విశాఖల సీఎం జగ్గులు పర్యటన అయ్యే. అయితే దీంతోని అధికారులు మల్లోత్యాప అత్యుత్సాహం చూపెట్టిర్రు. ఇక కాపం తప్ప ఇంకొకటి ఏమొస్తుంది చెప్పుండ్రి. పిఎం పాలెంల క్రికెట్ స్టేడియానికి ఎదురుగా ఉన్న జాతీయ రహదారి మీద కాన్వాయ్ పోయేటందుకు 20 మీటర్ల దాకా డివైడర్ను తీసేసిండ్రులా. ఇక పోయినేడు కూడా గట్లనే మే నెలల సీఎం జగనాలు పర్యటన చేస్తున్నాడంటే గిదే రోడ్డు మీద 30 మీటర్ల మేర డివైడర్ ను తీసేసిండ్రు. ఇక ఈ పర్యటన అయిపోయిన తర్వాత మళ్ళా లక్షల రూపాయలతోటి మళ్ళా డివైడర్ ను కట్టే ఏం సక్కదనని చెప్పుండ్రి. ఇక సీఎం వస్తున్నాడంటే ఉన్నాయని తీసేయాలా, ఆటినిక సిక్కి మళ్ళా కట్టాలా. ఇక పైసలు వస్తున్నాయి కదా మరి అప్పులు చేయాల మీద మళ్ళా జనాల మీదనే రుద్దాలి. వాళ్ళకేం పోతున్నది చెప్పుండ్రి. అయితే 50 మీటర్ల దూరంలో సిగ్నల్ ఉన్నా కూడా స్టేడియం ఎదురుగున్న డివైడర్ ను తీసేసుడు ఏంటిది అని చెప్పి జనాలైతే మస్తు గరమైతున్నారు. ఇక ఎవరెంత గరమైన జగ్గులు పట్టించుకుంటాడా చెప్పుండ్రి. నా మాటే శాసనం అని చెప్పి ఇష్టం వచ్చిన కథలన్నీ పడతా ఉంటాడు. ఇక జగనాలు హెలికాప్టర్లా ప్రయాణం చేస్తాడని తెలిసి కూడా స్టేడియం దాకా దుకాణాలు మూయించిర్రని చెప్పి వ్యాపారులు అయితే మస్తుగా మండిపడుతున్నారు. అయినా సరే జగనాలు వస్తున్నారంటే చెట్లు నరుకుడు, పరదాలు కట్టుడు, దుకాణాలు మూసేసుడు అనేది
ఎప్పటి ముచ్చట్నే కదా అని చెప్పి అసహనం వ్యక్తం చేస్తున్నారు పాపం జనాలు. మరి ఎట్లుంటది చెప్పుండ్రి. ఇక జగ్గులేమో ఒక పాపాన చెవున పెట్టడాయి. ఇక ఆయన కింద పనిచేసే అధికారుల అత్యుత్సాహమేమో మామూలుగా ఉండదు. మళ్ళా ఆయన ఎప్పుడు పర్యటన చేస్తున్నాడు అన్నా చాలు ఇక చిరు వ్యాపారులకైతే ఆ రోజు కడుపు కొట్టినట్టే. ఇక ఆయన పర్యటన అంటే జనాల కట్టాలు తప్ప ఇవ్వలా ఆ ముచ్చట ఎరికే కదా. నువ్వు చెప్పిన మాటలన్నా అబద్ధాలే. ఒక్కటన్నా 4.5 ఏళ్ల పాలనలా జనాలకు గిది చేసినవన్న ఆయమన్న పని ఏమన్నా ఉన్నదా జగ్గులు? నీ సక్కదనం సావిట్లే ఓను ఎలక్షన్లు అత్తున్నాయి అంటే చాలు ఇక డిఎస్సి పేరు తీసుకొని రావాలా. అటెనక చిక్కి అధికారంలోకి ఎక్కినాక ఉన్నాయన్నీ మర్చిపోవాలా. గిదా నీ సక్కదనము. నీ తల్లి నీ చెల్లె నిన్ను నమ్మలేకపోతున్నారు. ఇక జనాలేం నమ్ముతారు చెప్పు? మోసం చేసినవు ఏపీ జనాలను. మోసం చేసే మరి గెలిచి గద్దెనెక్కినాకాలని గదే కాళ్ళతోటి జాడిచ్చిదా నేను. నీకు దగ్గర పడ్డాయి తాత రోజులు. ఇక ఏపీ జనాలే నీకు బుద్ధి చెప్తారు. ఇక ఎవ్వరు కూడా నిరుద్యోగులు ఆధైర్యపడద్దు. ఇక మన సర్కార్ వచ్చినాక అంతే మంచి జరుగుతుందని చెప్పి ఇక నారా లోకేష్ అన్న జగనాలు సర్కారు మీద ఓ తీరుగా నిప్పులు జరిగిండులా. ఇక అరుచుకుందాం పార్రి ముచ్చట మొత్తము. ఓ జగనాలు ఇకనన్న నీ దిక్కుమల్ల మాటలు ఆపి జనాలను మోసం చేసుడు ఆపేయు జరా. నువ్వు చెప్పే మాటలు ఏదన్నా నిజం ఉన్నదా చెప్పు. అన్ని అబద్ధాలేనాయే. గంటకొక్క మాట అనేటట్లు జగనాలు నీ పాలన సాగుతున్నది. ఎన్నికల ముంగల తీయని మాటలు చెప్పుడు అధికారంలోకి రాగానే అన్ని మర్చిపోవుడు. ఏటా డిఎస్సి అని చెప్పి ఎన్నికల ముంగల నోటిఫికేషన్ ఇచ్చుడు తప్ప ఇంకొకటి ఏమన్నా ఉన్నదా? అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. ఎన్నికల ముందల ఎంత తీయగా మాటలు చెప్పాడండి. ఎన్ని మాయ మాటలు చెప్పాడు. దొరికిన ప్రతి మహిళకి ముద్దులు పెట్టాడు. ఇప్పుడు ఏకంగా గట్టిగా గుద్దుతున్నాడు. ఎన్నికల ముందల 2,30,000 ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. అది కాస్త సాక్షి క్యాలెండర్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు కొత్తగా మీ బిడ్డ జగను నీ బిడ్డ అత్తున్నాడు మీ కొడుకు అత్తున్నాడు అని చెప్పి బాగానే మాటలు మాట్లాడుతున్నావు గాని జనాలు మీరు కూడా ఏం మోసపోవద్దు. అయిన మాటలిని ఏం కూడా జాలి చూపద్దు. పొరపాటున జగన్ ఎన్నికలలో గెలిస్తే మీ బిడ్డనే కదా అని మీ భూమి తీసుకుంటాడు. మొత్తం మీద లక్షల రూపాయలు పెట్టి ఇక యాత్ర 2 సినిమా తీసిండు. కానీ గాలిపంక పార్టీ నేతలే టికెట్లు ఇస్తున్న సినిమా చూసేటోళ్ళు ఎవ్వరు కూడా లేరు. గట్లుంటది మరి. అక్కడ ఉన్నది బిల్డప్ తప్ప ఏది లేకపాయే. ఒక బిల్డప్ బాబాయ్. అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశాడండి. కానీ ఇప్పుడు అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోయింది. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు టికెట్లు కొంటున్నారు. ప్రజలకి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడండి అంటున్నారు. క్వార్టర్ బాటిల్ కూడా ఇస్తున్నారా స్వామి? అయినా ఎవ్వరు చూసేదానికి సిద్ధంగా లేరు. ఈ బిల్డప్ బాబాయ్ కటింగ్లు గట్టిగా వీక్తాడండి. ఒక సభలో అర్జునుడు అంటాడు, ఇంకో సభల్లో ఏమో అభిమన్యుడు అంటాడు. ఆయన వాస్తవంగా ఒక సైకో. టీడీపీ జనసేన సర్కారు రాగానే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము. నిరుద్యోగులు ఏం భయపడకుండ్రి అధైర్యపడకుండ్రి అని చెప్పి ఇక జగనాలు చెప్పిన మాటల మీద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఓ తీరుగా అరుచుకుంటా జనాలకైతే ధైర్యం నింపుతున్నాడు. కావాలంటే చూడుండ్రి. మన భూమి మనం కొనినా తరతరాలుగా మనకు వచ్చిన భూమి పత్రాల పైన కూడా ఆయన ఫోటోలు. ఇప్పుడు కొత్తగా అంటున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏదో ముఖ్యమంత్రి మనం బిడ్డ అవుతున్నాడు జాలి పడద్దండి. మీ బిడ్డ అని ఎందుకు అంటున్నాడంటే పొరపాటున ఇంకోసారి ఎన్నికలు గెలిస్తే మీ బిడ్డని కదా మీ భూమి నాకు ఇవ్వండి అంటాడు. అది ఈరోజు జగన్ పరిస్థితి. అదే చూసినారులా గదన్నట్టు కథ. మరి నిజమే గదనుల్లా జగ్గులు నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా ఏపీ రాష్ట్రానికి? జనాలను మోసం చేసుడు తప్ప ఇక చెప్పులు చేపాయి రూబాబు రూపాయి అన్నట్టే ఉన్నది నీ కథ. పాడైపోను. ఇక జగన్ నువ్వు ఒక బిల్డప్ బాబాయ్ తప్ప నువ్వు చేసేది ఏమి లేదు. జగన్ ని చూస్తే కోడి కథ అనిపిస్తుంది. కానీ చంద్రబాబుని చూస్తే కియా కారు అనిపిస్తుంది. చంద్రబాబును అక్రమంగా 53 రోజులకు జైలుకు పంపినవు. కానీ ఎన్నటికన్నా న్యాయమే గెలుస్తుంది కదా. న్యాయమే గెలిచింది. ఇక జల్దీనే గాలిపంక పార్టీ నేతలు కూడా జైలుకి పోబోతున్నారు. ఇక రెడ్ బుక్ చూస్తే గాలిపంక పార్టీ నేతలకు మస్తుగా భయం అవుతున్నది. మరి తప్పులు బస్తుగా చేసిరు కదా. అధికారంలోకి వచ్చినాక చెప్తాం ఆగుండ్రి. రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నేను ఎర్ర బుక్ లో రాసుకున్నా. వడ్డీ చక్ర వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా.
సొంత తల్లి సొంత చెల్లె నమ్ముతలేరు నిన్ను, ఇక జనాలు ఏం నమ్ముతారు చెప్పు. ఇక గాలే నిన్ను గద్దె దింపి ఇంటికి దోలే రోజు దగ్గర పడ్డాయి, నీ పంకరెక్కలన్నీ ఇరిగిపోతున్నాయి అని చెప్పి మొత్తం మీద గట్టిగానే అరుచుకున్నాడు జగ్గుల్ని. చిన్న పొలగాళ్ళు లెవలెవలైతున్నారో వాళ్ళందరూ కూడా ఇండ్ల భద్రం గుండుర్రి, పొలగాళ్ళని ఒంటికి అస్తలు ఇడిసబెట్టకుండ్రి. ఏమైతుంది 15 నిమిషాలు గట్ల పోయి బట్టలు వింటుకుంటా, గిట్ల పోయి బువ్వ కూర వండుకుంటా, పొలగాన్ని అరుగు మీద వండెత్తా, లేకపోతే బయట ఉయ్యాలలో వండెత్తా, ఏమైతుంది అని అనుకుంటున్నారా? లేదుల్లా ముదనష్టమైపోను, దొంగలు వచ్చి పడైతున్నారట, పొలగాళ్ళని ఎత్తుకపోతున్నారట. ఒక్కటి కాదు 2 కాదు, ఇప్పటికే 3 సార్లు జరిగిందట గిట్లా. మరి ఎక్కడ జరిగింది ఏంది కథ, ఎక్కడొచ్చి పడైనరు గిల్లంతా అని అనుకుంటున్నారు కదా. ఇక మీరైనుండ్రి ముచ్చట. వీళ్ళని ఎత్తుకపోను వీళ్ళని కట్టుకపోను, చిన్న పొలగాన్లు ఎంబట పడ్డారు కదా, ఇలా ముద నష్టం అయిపోను. ఇక ఇంటి ముంగట అరుగు మీద ఆడేసుకుందాం అన్న కూడా కట్టమే ఉన్నది పిల్లగాన్లను. ఏదేమైనా భద్రంగా ఉండిండ్రి, ఒంటికి ఇడిసబెట్టకుండ్రి పొలగాన్లను. ఇక దొంగలు మోపైనరు పొలగాళ్ళని ఎత్తుకపోయేటోళ్ళు. నిజామాబాద్ జిల్లాలో అయితే ఇక ఒకదాని వెనుక ఒకటి కిడ్నాప్ వదంతులు కలవర పెడుతున్నాయి. ఇక మొన్న జిల్లాలో వరుసగా 3 జాగాలలో చిన్నారులు అపహరణకు గురైనరు. ఇక ఈ ఘటనల ఉలికి పడ్డ జనాలు అనుమానితులు ఓళ్ళైతుంటారు, అపరిచితుల మీద దాడులకు తెగబడుతున్నారు. గత 10 రోజులలోనే 17 దాడులు జరిగినాయి అంటే మామూలు ముచ్చట చెప్పుండ్రి. ఇక నగరంలో ఉన్న గాయత్రి నగర్ లో కిడ్నాపర్ అనే అనుమానంతో ఒక పశువుల కాపర్ని స్థానికులు కొట్టి చంపిండ్రు. ఇక ముచ్చట పురాగా ఏంటిదో తెలుసుకోకుండా ఏం చేయొద్దు, అమాయకుల మీద దాడులు చేయొద్దని పోలీసులు అయితే సూచిస్తున్నారు. ఇక మన జాగ్రత్తలో మనం ఉండాల. దిక్కుమల గ్యాంగ్ ఓటు దిగిందట, చిన్న పొలగాలని పట్టుకపోతున్నారట, భద్రంగా ఉండుర్రి. నిజామాబాద్ జిల్లాలో కిడ్నాప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటు చిన్నపిల్లల తల్లిదండ్రులను అటు పోలీసులను కంటి మీద కురుకులు కూడా చేస్తున్నాయి. ఇటీవల జరుగుతున్నటువంటి కిడ్నాప్ కేసులతో నిజామాబాద్ జిల్లాలో చిన్నపిల్లల తల్లిదండ్రులతో అడలిపోతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే అఫీషియల్గా కేవలం 3 కేసులు మాత్రమే నమోదయ్యాయి, కానీ అనఫిషియల్గా మాత్రము 5 రేట్లు అంటే 15 కేసుల వరకు నమోదయ్యాయి. అయితే ప్రధానంగా ఇటీవల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, అదేవిధంగా రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, అదేవిధంగా ఆర్మూర్లో ఒక కేసు, అంటే 3 చోట్ల వేరు వ్యక్తులు ఒక చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారిని ట్రేస్అవుట్ చేయడం జరిగింది. నిజామాబాద్ నగరం నుంచి కిడ్నాప్ అయినటువంటి బాలుని హైదరాబాద్లో ట్రేస్అవుట్ చేశారు. 5 మహిళలపై కేసులు కూడా నమోదు చేశారు. అదేవిధంగా ఏదైతే సేమ్ థింగ్ రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి కిడ్నాప్ కేసును కూడా పోలీసులు ఛేదించారు. ఇక ఆర్మూర్లో జరిగినటువంటి కేసుకు సంబంధించి కూడా బాలుని కరీంనగర్ వైపు తీసుకెళ్తుండగా మోర్తాడు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆ తల్లిదండ్రులు కూడా అప్పగించడం జరిగింది. అయినప్పటికీ చాలా చోట్ల కిడ్నాప్ వదంతులు అపోహలు స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితి. చాలా చోట్ల కూడా అనుమానంగా తిరుగుతున్న వారిని పట్టుకొని దాడులు చేయడం జరుగుతూ ఉన్నది. అది చూసిరు కదా గదన్నట్టు ముచ్చట. అరుగు మీదనే కదా ఆడేసుకుంటాము, ఏం కాదు, ఇక పని చేసుకొని వచ్చి యూతానంటే నడవది. ఇక ఎప్పుడు వస్తున్నారో ఎట్లా తీసుకుపోతున్నారో కూడా తెలుస్తలేదు. భద్రంగా ఉండాలా. ఇక ఈ దిక్కుమల్ల గ్యాంగ్ ఒకటి దిగింది కాబట్టి ఇక పోలీసు వాళ్ళు కూడా ఇలా పట్టుకునే పనుల పడ్డరు మొత్తం మీద. ఏదేమైనా జాగ్రత్త నువ్వులా. ఎక్కడికేం చచ్చినాయో ఏమో అర్థమైతలేదు కానీ పని చేసుకొని ఇస్తలేవు, పండ్లు అమ్ముకొని ఇస్తలేవు. నా జీవనాధారమేమో ఈ పండ్ల మీదనే ఉండే. పండ్ల బండి వేసుకొని పోతా ఉంటే వెనకంగా రావాలా, ఉన్న పండ్లని తీసుకోవాలా, మొత్తం తినాలా. ఇక ఎట్లా బతుకుడు, ఏం కావాలా చెప్పు. ఏం పండ్లు ఏంది ముచ్చట, ఏం చెప్తున్నావు అని అనుకుంటున్నావా? అవునులా, మరి ఒక ఆయన పండ్లు అమ్ముకుంటున్నాడట పాపం ఖమ్మం దిక్కు. ఇక పండ్ల బండి పట్టుకొని వంగ ఉన్న కోతులని రావాలా, ఎరికెంచి వచ్చి ఉన్న పండ్లని తీసుకుపోవాలా. గిట్లయితే నడవది, ఏదో ఒక ఆలోచన చేయాలని చెప్పి వినూత ఆలోచన చేసి ఇక పండ్లని రక్షించుకుంటా అమ్ముకొని జీవనాధారం కొనసాగిస్తున్నాడు. మరి కోతుల నుంచి రక్షించుకునేందుకు ఏం చేసిండు, మరి ఎట్లా పండ్లను అమ్ముకుంటున్నాడో చూద్దాం కదా. మరి చూద్దాం పార్రి. ఎక్కడి నుంచి వచ్చినాయో ఏమో మొత్తం నన్ను బతుకుదేరు లేకుండానే చేస్తున్నాయి ఈ కోతులు. ఇక పండ్లు అమ్ముకొని ఇస్తలేవు, ఉన్న పండ్లని ఎత్తుకపోవట్టే. గిట్లయితే ఏడ నడుతుంది నా బతుకుదేరువు, నా ఇంటికి పైసలు ఎట్లయితే, ఇక ఉప్పుతోటి 9 తెచ్చుకొని ఎట్లా తినాలా నేను అని అనుకున్నాడు కావచ్చు. అందుకే కోతుల నుంచి ఇక రక్షణ కోసం అని చెప్పి పండ్లు అమ్ముకునే ఈ చిరు వ్యాపారి వినూత ఆలోచన చేసిండుల్లా. గిట్లయితే నడవది, ఏదో ఒకటి చెయ్యాలా. ఇక లేకపోతే ఉన్న పండ్లని కోతులే తింటే నేను అమ్ముకున్నాడు కుదరది అని చెప్పి ఇక మొత్తానికైతే గిట్ల ఇనుప జాలిని తయారు చేసుకున్నాడు. ఖమ్మం నగరం చుట్టూన్న పల్లెటూర్లల్లా ఇక 2 గీరల బండి మీద పండ్లు అమ్ముకుంటా తిరిగేటోడట. ఇక ఇంకేమున్నది, ఇక ఈ గిరిజన యువకుడు పండ్లు అమ్ముకుంటా అని పోతా ఉంటే చుట్టుపక్కల ఉన్న కోతులను చేరుకొని వెనకకెంచి ఇక ఉన్న పండ్లన్నీ ఎత్తుకపోయేటి అట. గిట్లయితే ఎట్లా, పండ్లు కూడా అమ్ముకొని ఇస్తలేవు, కోతులేమో విపరీతంగా పెరిగిపోయాయి. ఈ కోతుల బెడతతోటి నా జీవనాధారం కట్టమే అయ్యేటట్టున్నది కదా అని చెప్పి గిట్ల ఇనుపజాలిని ఏర్పాటు చేసుకున్నాడట. ఇక ఇప్పుడైతే కొంచెం కోతుల నుంచి తప్పించుకోగలుగుతున్నా అని చెప్పి ఇక బాధ తప్పిందని ఈ గిరిజనుడు చెప్పుకొస్తున్నాడు. పొద్దంతా తిరిగి అమ్మిన 100 రూపాయలు కూడా మిగులుతలేదని మాలాంటి చిన్న వ్యాపారులను జరంత ప్రోత్సహించురని ఇక యువకుడు కోరుకున్నాడు. ఇలా మొత్తం మీద కావాలంటే చూడుండ్రి. పరిస్థితి లేదు, ఏదో పని చేసి సాధుకుంటాం. జాలి కోతులు మరి పరమేశ్వరంగా కోతులు తింటున్నాయి, పోయినట్టు వెనకబడి తింటున్నాయి.
ఇక అందుకనే జాలి పెట్టుకొని అమ్ముకుంటాం. బయట పూట కల్లా బియ్యం కూరగాయలు గిరాక అంతా మామూలుగా ఉంటుంది, అంతా బేరగాలే కదా. రోజు అమ్మితే ఒక రోజు అమ్మట్లే, ఇంకా మామూలుగా అట్లా అమ్ముకుంటాం. బయట పూట వరకు కేజీ బియ్యం కూరగాయలు అవి సరుకులు వస్తాయి మాకు. అది చూసినారు మరి నువ్వు అదిగానే కదా, మరి ఎంత కట్టబడితే పైసలు వస్తాయి చెప్పుండ్రి. ఇక ఇష్టం వస్తే కొనుక్కుంటారు, లేకపోతే లేకపాయే. మరి ఊరూరు తిరిగి పండ్లు అమ్ముకోవాలనా, ఈ కోతులేమో గిట్ల మోపు కాబట్టి మరి అటు అమ్ముకోవాలనా లేకపోతే ఈ కోతులకే పెట్టాలనా, ఎట్లా కావాలా ఏం చేయాలా, బతుకు తెరువు కట్టమే అయ్యేటట్టున్నది కదా అని చెప్పి ఈ ఆలోచన చేసి మొత్తం మీద పండ్ల చుట్టూ ఇనుపజాలిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు జర్రంతా నిమ్మలమైంది, ఇక నా పండ్లు ఇంత భద్రంగానే ఉన్నాయి, నేను కూడా అమ్ముకుంటున్నా అని చెప్పుకొచ్చిండుల్లా పాపము. వాయమ్మనే మంచిగుండ్రు జర ఇన్లు పెట్టి ఎక్కడికి పోకుండ్రి, వీళ్ళు చేయంగా ఇంట్లో కూడా భయపడుకుంటేనే బతుకుడు అవుతున్నది కదా. దొంగలు మరి అటంటే అన్నకేం చచ్చుడు, ఇటంటే ఇళ్ళకేం చచ్చుడు. ఇక మొన్నటి దాకానే చైన్ స్నాచింగులు అవ్వోటి ఇవ్వోటి గుళ్ళ దొంగతనం చేసిండ్రు, ఆడ దొంగతనం చేసిరని మస్తుగానే విన్నాం కదా. ఇప్పుడు షెడ్డీ గ్యాంగ్ వచ్చి పడ్డదట నుల్లా. ఇక రాత్రులకు రాత్రులు అత్తున్నారట, ఇక ఇళ్లలో రెక్కి ఎత్తున్నారో మన్నో ఏదేమైనా సరే షెడ్డీ గ్యాంగ్ వాళ్ళు అత్తున్నారట. మళ్ళీ దొంగలు మోపేటట్టే ఉన్నది కదా కథ. ఇక సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయిందట. దాంతో మళ్ళీ అప్రమత్తంగా ఉండురు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పుకొచ్చిర్రు. ఎక్కడైంది అంటున్నారా, ఇంకేడనుల్లా పట్నంలోనే అసలు ముచ్చట పూరా గారుసుకుందాం పాండ్రి అని. దొంగలు పాడైపోను బిక్కు బిక్కుమనుకుంటే బతుకుడే ఉన్నది కదా సొంత ఇళ్ళల్లో కూడా. వీళ్ళు జయంగా కట్టకాలమే వచ్చి పాడైతున్నది. షెడ్డీ గ్యాంగ్ మళ్ళా మోపైందటనుల్లా. శంషాబాద్ మండలంలో ఆ షెడ్డీ గ్యాంగ్ ఆలోచన చేసింది. నరకుడలున్న ఓ కాలనీల అగ్వజాము రాత్రి సమయంలో ఇద్దరు దొంగలు వచ్చిండ్రటనుల్లా. ఇక ఇండ్ల నడుమ నుంచి ఇద్దరు దొంగలు అనుమానాస్పదంగా నడుచుకుంటూ పోతున్న దృశ్యాలు ఇక అక్కడున్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయినాయి. ఇక పెయి మీద సగం బట్టలు వేసుకున్నగా దుండగులు కాలనీలో 2-3 ఇండ్ల కాడికి పోయి వెనకకు తిరిగిపోయిండ్రు. షెడ్డీ గ్యాంగు సంచారంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు పోలీసులు సూచించారు. మొత్తం మీద ఇక ఏడికెంచి వచ్చి పడైతున్నారో ఏమో మరి, ఇలా పేల భయం లేకుండానే ఉంటున్నది. సొంతిండ్ల కాడ కూడా ఇక బిక్కు బిక్కుమనుకుంటా బతికే కాడికే వస్తున్నది కదా. వీళ్ళు పని చేసుకొని బతకరు కానీ దొంగతనాలకైతే బాగానే అలవాటు పడుతున్నారు. ఏదేమైనా అప్రమత్తంగా ఉండాలని మొత్తం మీద పోలీసులు సూచించిండ్రుల స్థానికులకు. మరి షెడ్డీ గ్యాంగ్ మళ్ళా మోపారు కాబట్టి మన జాగ్రత్తలలో మనం ఉండాలా. ఇక గందు గురించే భద్రంగా ఉండురులా. ఏదేమైనా ఇయో గివన్నట్టులా ఇయాటి మాస్ మలన ముచ్చట్లు పవర్ బై వాగ్ బక్రీటి చూస్తూనే ఉండుర్రి. మళ్ళా రేపు ఇవ్వడదాకా ఇగుంటా ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా రేపు కలుద్దాం.